వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు. ఇది నా గుండె చప్పుడు. నేను భవానీ. హలో, నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు నా ముద్దుల కన్నయ్య ఆ గోపాలకృష్ణయ్య పుట్టినరోజు. మరి ఆయన కోసం నేనేమేం చేశాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. అంతేకాదు మా గురువుగారు మాణిక్యలక్ష్మి గారు ఒక అందమైన పాట పాడి పంపించారు. అది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేనా? చూడండి ఎంత చక్కటి రంగవల్లికలు వేసుకున్నాం, ఎలాంటి ప్రసాదాలు చేసుకున్నాం. ఉడిపిలో శ్రీకృష్ణ దేవస్థానంలో ఈరోజు ప్రత్యేకంగా చేసే ఒక నైవేద్యాన్ని మనం ఈరోజు వీడియోలో చేసి చూపించాను. నేను స్వామివారికి అదే నైవేద్యంగా పెట్టాను. అంతేకాకుండా ఈరోజు కన్నయ్యకి వెన్నతో పాటు అటుకులు బెల్లంతో పాటు కట్టికాయం అని చెప్పేసి చేస్తామండి, చాలా ప్రశస్తంగా. మరి చాలా స్పెషల్ ప్రసాదం అది కూడా నేను చేసి ఈరోజు నైవేద్యంగా పెట్టాను. మరి అవన్నీ చూసేయాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా. మరి ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. ఈరోజు మొత్తం ఏమేం చేశామో మనం, సరేనా? మరి రండి, నాతో వచ్చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు మాణిక్యలక్ష్మి. నేను మ్యూజిక్ టీచర్ని. ఈరోజు నేను అన్నమయ్య కీర్తన పెడుతున్నాను. జగడపు జనవుల. ఓకే అండి. జగడపు చనవుల జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర, మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర, జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర, భారపు కుచములపై పై కడు సింగారము నెరపెడి గంధవుడి, భారపు కుచములపై పై కడు సింగారము నెరపెటి గంధవుడి, చేరువ పతిపై చిందగ పడుతొలు సారెకు చల్లేరు జాజర, చేరువ పతిపై చిందగ పడుతులు సారెకు చల్లేరు జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర, బింకపు కూటమి పెనగిటి చెమటల పంకపు పూతల పరిమళము, బింకపు కూటమి పెనగిటి చెమటల పంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నించేరు, వెంకటపతిపై వెలదులు నించేరు, శంకుమదంబుల జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర, సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. ఎంత బాగా పాడారు మాణిక్యలక్ష్మి గారు ఈ పాట, జగడపు చనవుల జాజర. అన్నమయ్య కీర్తనలు ఎంత గొప్పగా ఉంటాయండి. పాడే కొద్దీ పాడాలనిపిస్తుంది, వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఈ రంగవల్లికి ఎంత అందంగా ఉందో మాణిక్యలక్ష్మి గారి పాట, అంత బాగుంది నాకు. మరి ఈ రోజున ఈ శ్రావణ మాసంలో ఆవిడ మనకిచ్చే బ్లెస్సింగ్స్, పెద్ద ముత్తైదువ ఆవిడ ఎంతో మన మీద ఆదరణతో మన ఛానల్ కోసం ఈ పాట పాడి పంపించారనమాట. కృష్ణాష్టమి స్పెషల్ వీడియో కోసం అనమాట. ఆవిడ పెద్ద మనసుకి చాలా సంతోషం, చాలా కృతజ్ఞతలమ్మా మాణిక్యలక్ష్మి గారు, ధన్యవాదాలు మీకు. తర్వాత ముగ్గు చూసారు కదండి. ఈరోజు కన్నయ్య పాదాలు వేసుకున్నాను నేను ఆ పద్మంలో, ఆ షట్కోణంలో. తర్వాత కొంచెం చుట్టుకర్ర అంతా వేస్తాం కదా, చుట్టూ డిజైన్, అది కూడా అంతా ఫ్రీ హ్యాండ్ వేసుకున్నాను. కొన్ని ఏంటంటే నేను నెమలి పించాలు,
కన్నయ్య పాదాలు అలా వేసుకున్నాను అనమాట. అన్నిటికీ కొంచెం కలర్స్ నింపాను. చిన్నప్పుడు మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ పండగ చాలా బాగా చేసుకునేవాళ్ళం అండి. ఉట్టి కొట్టేవారనమాట. నాన్నగారు ప్రత్యేకంగా చక్కెర పొంగల్ చేయించేవారు అందరికీ పంచిపెట్టడానికి. ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంత బాగా జరిగేదంటే ఊళ్ళో పిల్లలు, కుర్రాళ్ళు అందరూ కూడా పోటీపడి ఉట్టి కొట్టడానికి చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. రాత్రి 11, 12 వరకు ఆ కార్యక్రమం నడుస్తూనే ఉండేదన్నమాట. అంత బాగుండేది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఈరోజు. స్వామిని పెట్టుకోవడానికి నేను దీనిపైన అన్ని ముగ్గులు అవి వేసుకుంటున్నాను. ఇదిగో ఉట్టి కుండ, పద్మం, స్వామివారి పాదాలు, పిల్లను గురవి అన్నీ వేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే ఎవరు ఉట్టి కొడితే వాళ్ళకి మొత్తం కలెక్ట్ చేసిన డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఉట్టి కోసం ప్రత్యేకంగా కలెక్షన్ ఉండేది. అది కాకుండా టెంపుల్ తరపు నుంచి ఇట్లా కొంతమంది ఏమో ప్రైజ్ మనీ లాగా ఇచ్చేవారు అనమాట. ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్ళకి ఇట్లా 500 అలా ఇచ్చేవారు అనమాట. ఇంకా చూసుకోండి దానికోసం ఎంత పోటీలు పడి ఎంత కష్టపడి. ఇవి గోపాదాలండి, సూర్యచంద్రులు ఇవన్నీ వేసుకున్నాను. ఇక ఎంత ఉత్సాహంగా చేసేవాళ్ళో అనమాట ఉట్టి పండుగని. ఇదిగో ఇప్పుడు నేను అన్ని పప్పుల పాయసం చేస్తున్న ఉడిపి ప్రసాదం. దీనికోసం పల్లీలు, బాదాము, జీడిపప్పు, ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు, ఒక గుప్పుడు పెసరపప్పు, ఒక చిన్న కప్పుడు బియ్యం అన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ అన్ని పప్పుల పాయసం అన్నమాట. ఇది అన్నీ పచ్చివే వేయాలి, ఏది వేయించడాలు అలా అంతా చేయకూడదు అనమాట. ఈ ప్రసాదం స్పెషాలిటీ. వాటిని నానబెట్టుకోవాలి ముందే కడిగేసేసి. తర్వాత ఇంకో అడుగు మందం గిన్నెలో మనం నీళ్లు పోసుకొని నీళ్లు పాలు కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఎన్ని పడతాయో చూసుకుని పెట్టుకొని ఇక పాలు పొంగిచ్చిన తర్వాత మనం ఇవి ముందే నానబెట్టుకున్నాం కదా, ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. అవి అన్నీ చక్కగా నానిపోతాయి. అవన్నీ ఇక మనం ఈ పాలలో ఉడికించుకోవాలన్నమాట. ఇవి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఈలోపు సగ్గుబియ్యం కూడా కొన్ని నానబెట్టుకోవాలి, చిక్కదనం కోసం అనమాట. కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. అవి కూడా నానించి కలిపాను నేను. ఒక 10 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. అవి కూడా వేసేసాను. అవి ఉడుకుతూ ఉండగానే మళ్ళీ కొన్ని కిస్మిస్లు వేసుకున్నాను. ఇందులో ప్రత్యేకత ఏంటంటే నెయ్యి వేస్తాము. నెయ్యి వేసి ఇంకో గసగసాలు అనమాట, ఒక స్పూనుడు గసగసాలు పైపైన చల్లుకోవాలన్నమాట. కిస్మిస్లను, గసగసాలు. ఇది అక్కడ కర్ణాటక ఉడిపి కృష్ణ దేవస్థానంలో ఎక్కువ ఈ ప్రసాదం గంగాళాలతో చాలా ప్రాశస్తంగా చేస్తారండి. ఆవు పాలతో చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఒక సంవత్సరం మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ఉడిపి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ప్రసాదం అప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రసాదం తినడం జరిగింది. నాకు చాలా చాలా నచ్చేసింది అనమాట. కథ అది నిజంగా చాలా బాగుంటుందండి. ఇదిగో నేను కొంచెం యాలకల పొడి వేసుకున్నాను. తర్వాత కావాల్సినంత నెయ్యి అది వేసుకుని దించేయాలి. చిక్కబడింది కదా, ఇంత ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం బెల్లం కొంచెం పాకం పట్టేసుకుని ఆ పాకం కలిపేసుకుందాము. అన్ని పప్పులు కూడా బాగా ఉడికాయి. ఇక నేను ఇందాక చెప్పాను కదా, కట్టి కారం అని, కట్టి కాయం అని అంటారని ఒకటి ప్రసాదం. దానికోసం ఏంటంటే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, శొంఠి, సోంపు అన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్ అనమాట. అన్నీ ఒక్కొక్క స్పూన్ లాగా అనుకోండి. మిరియాలు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, సోంపు దంచి వేసాను, జీలకర్ర ఒక స్పూను, తినే సోంపు ఉంటుంది కదా అదొక స్పూన్ అనమాట. ఇవన్నీ నేతిలో వేయించుకోవాలి, ఆవు నేతిలో వేయించుకోవాలన్నమాట స్వామివారి కోసం. ఏంటంటే కన్నయ్య ఇవాళే పుట్టాడు కదా, చంటి బిడ్డ కదా, మరి తల్లికి, బాలింత తల్లికి బిడ్డకి ఈ కట్టికాయం పెడతారనమాట. డెలివరీస్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఈ కట్టికాయం తయారు చేసి ఒక చిన్న ఉండలాగా తయారు చేసి దాన్ని మింగడానికి ఇస్తారనమాట. అది ఏంటంటే ఒళ్ళు చాలా చాలా అతలాకుతలం అవుతుంది కదండి డెలివరీస్ అప్పుడు. అదంతా కూడా మళ్ళీ సెటరేట్ అవ్వడం కోసం, మళ్ళీ గట్టిపడడం కోసం, శరీరం గట్టిపడడం కోసం రెగ్యులర్గా బాలింత తల్లికి కట్టికాయం పెడతారనమాట ప్రతిరోజు ఒక చిన్న ఉండలాగా చేసి. దీనికి ఏంటంటే మనం బెల్లం కలపాలి.
ఇంకో పాయసం రెడీ అయింది కదా, నెయ్యి వేసేసుకుందాము. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కట్టికాయ ఉండలు అవన్నీ కూడా తయారు చేసుకుందాము. ఇవేనండి కట్టికాయం. దీన్ని ఉండలుగా తయారు చేశాను. బెల్లం కలిపి మనం మిక్సీలో పట్టుకోవాలన్నమాట. ఇందాక వేయించిన దినుసులు ఉన్నాయి కదా, దానికి తగినంత బెల్లం కలిపేసి చక్కగా మిక్సీలో వేసుకుంటే ముద్దలాగా అవుతుంది. దాన్ని ఇలా ఉండలుగా చుట్టుకొని స్వామికి పెడతామన్నమాట. ఇదిగో బాబు పూజ చేస్తున్నాడు స్వామివారికి. బాబు చేత చేయిస్తున్నాను. ఆ కన్నయ్యకి నా కన్నయ్యతో అనమాట. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం రామనారాయణం జానకీ వల్లభం. ఎంత గడుసువాడమ్మా, ఎన్ని నేర్చినాడమ్మా, అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా. ఎంత గడుసువాడమ్మా, ఎన్ని నేర్చినాడమ్మా, అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా. వెన్నెల దొంగ పాడేనమ్మా, యశోదమాత నీ కొడుకమ్మా. ఎంత గడుసువాడమ్మా, ఎన్ని నేర్చినాడమ్మా, అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా. జట్టీలెన్నో తెచ్చేడు జగడమాడితే చూసేడు, జట్టీలెన్నో తెచ్చేడు జగడమాడితే చూసేడు. కొంటె నవ్వులే నవ్వేడు కోర చూపులే చూసేడు, కొంటె నవ్వులే నవ్వేడు కోర చూపులే చూసేడు. పిల్లడుగాడే ఓయమ్మో చిచ్చర పిడుగే వాడమ్మా, పిల్లడుగాడే ఓయమ్మో చిచ్చర పిడుగే వాడమ్మా. వెన్నెల దొంగ వాడేనమ్మా, యశోదమాత నీ కొడుకమ్మా. ఎంత గడుసువాడమ్మా, ఎన్ని నేర్చినాడమ్మా, అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా. సూర్యకి ఎంత డౌట్ వచ్చిందో. అందుకే మధ్య మధ్యలో పూజలు చేయిస్తూ ఉంటే వాళ్ళకన్నీ అర్థమవుతాయి అని చెప్పేసి నేను వాళ్ళ ప్రత్యేకంగా సూర్యతో ఈ పూజ చేయించాను. ఎస్పి శైలజ గారు కృష్ణ చరితము మధుర సుధాభరితము అనే ఒక పాట ఒక 25 ఏళ్ల క్రితం పాడారండి. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట ఇప్పుడు పాడుకుందాం. ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నో శుభగాథలెన్నెన్నో, మాయని తీపి మహిమలు కల లీలలెన్నో నవలీలలెన్నెన్నో. ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నో శుభగాథలెన్నెన్నో, మాయని తీపి మహిమలు కల లీలలెన్నో నవలీలలెన్నెన్నో. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. శ్రవణాష్టమి నడిరాతిరి స్వామి జనించే జగమెల్ల హసించే, శ్రవణాష్టమి నడిరాతిరి స్వామి జనించే జగమెల్ల హసించే. నందనందనుడై రేపల్లియలోన చెరించే యశోదమ్మ తరించే.
భూతనారీ దానవుల పొగరు హరించే, భూతనారీ దానవుల పొగరు హరించే, నును వెన్నెలతో పాటుగా మన్ను పూజించే, కన్నియలను వరించే. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నో, శుభగాథలెన్నెన్నో, మాయని తీపి మహిమలు కల లీలలెన్నో, నవలీలలెన్నెన్నో. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. కాళీయుని పడగలపై కేళి ఘటించే, మునుకోటి భజించే, కాళీయుని పడగలపై కేళి ఘటించే, మునుకోటి భజించే, వరగోవార్తన శైలమితి కోట ధరించే, గోరక్ష లభించే, వరగోవార్తన శైలమితి కోట ధరించే, గోరక్ష లభించే. మోహనమౌ వేణువూది మోహము పెంచే, మోహనమౌ వేణువూది మోహము పెంచే, సురవైరులైన కంసాదుల పొంకమటించే, ప్రతి ఎదలో వసించే, సురవైరులైన కంసాదుల పొంకమటించే, ప్రతి ఎదలు తరించే. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. ముద్దుల కృష్ణుని మురళిధరుని గాథలెన్నో, శుభగాథలెన్నెన్నో, మాయని తీపి మహిమలు కల లీలలెన్నో, నవలీలలెన్నెన్నో. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము.